నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసులు భారీ కార్టన్ సెర్చ్ నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ మరియు గంజాయి వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని 57 వాహనాలను సీజ్ చేయడంతో పాటు అత్యవసర సమయంలో 112కి సమాచారం ఇవ్వాలని మరియు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. బైక్ తీసుకొని ఇంటి నుంచి బయటికి బయలుదేరామంటే కంపల్సరిగా హెల్మెట్ ఉండి తీరాలి. హెల్మెట్ లేక నేను సుధాకర్ని పుచ్చకట్ల సుధాకర్ని బద్దెలికి వెళ్ళేసి వస్తా. ఆవులు గుద్దాడు, కింద పడి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. నిన్న సాయంత్రం ఆ అబ్బాయి ఉంటే ఊపిరితిత్తులు మూత్రపిండాలు అన్ని కూడా దానం చేశారు. పేపర్లు చూశారు కదా మీరు. తలకి దెబ్బ తగలకపోతే మనిషికి 100% పోతుంది. తలకి దెబ్బ తగిలితే 100% చనిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రాణం మీద ప్రేమతో హెల్మెట్ 500 రూపాయల నుంచి 1000 రూపాయలు దాకింది. హెల్మెట్ మీద కష్టమే కాదు కదా. ఇక్కడ దాకా వెళ్తున్నాం అంటున్నారు. మన మాతాల సుబ్బారాయుడు అతని పేరే పేరు ఈ నీటి సంఘం మస్తానకరమైన ఇష్యూ. చూడడానికి చాలా చిన్నది ఉంటుంది. నేను వెళ్ళేది ఇక్కడికే కదా, టౌన్లోనికే కదా. అక్కడ 5 కిలోమీటర్లు 112 100 ఉండేది. 100 తెలంగాణకి వచ్చింది. 112 112 కాల్ చేస్తే ఫ్రీ. కానీ అవసరమైన వాటికి కాల్ చేయరు. దొంగలు దొరికితేనో ఇంకా నేరం జరిగినప్పుడు మాత్రం మాకు కాల్ చేయరు. ఏం తిన్నట్టు గమ్మని చేస్తున్నారు. వాటికి కూడా కాల్ ఇచ్చి త్వరగా పట్టుకునే అవకాశం. లేకపోతే నువ్వు ఎక్కడైనా ఎంజీ మాల్లో షాపింగ్ చేసి వస్తావు. ఆ షాపింగ్ చేసిన పట్టు డేటా అంతా వాళ్ళు ఆల్రెడీ దొంగతనంగా థెఫ్ట్ చేసి ఉంటారు. నువ్వు మీ ఎంజీ మాల్కి వెళ్ళి బట్టలు అయి కొన్నావు కదా, నీకు గిఫ్ట్ వోచర్ వచ్చింది అని మీ డేటా అంతా కనుక్కొని దగ్గర ఉన్న డబ్బులన్నీ కొట్టేస్తారు. ఎవరైనా సరే మీకు పథకాలు వస్తాయి, డబ్బులు వస్తాయని ఎవడెవడో మాయ మాటలు చెప్పి చాలా మంది అడ్రస్లు రాసుకుంటారు. అలాంటి వాడితే పట్టుకొని కట్టేసి నాకు అప్చ. ఎవడైనా సరే బెట్టింగ్ పెట్టి దొరికాడా కంపల్సరిగా మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది. అందరూ కలిసి సుమారు 40 మంది కలిసి అందరూ కూడా ఈ ముస్లిం కాలనీ నెల్లూరు పాలెంలో ఉన్న ముస్లిం కాలనీలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉండడం కానీ, లేదా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చేసి గంజాయి అమ్మడం కానీ, గంజాయి తాగడం కానీ, అదేవిధంగా ఎవరైనా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండడం కానీ, లేదా రాత్రిపూట ఎవరైనా వేసవకాలం కాబట్టి ఈ దొంగలు ఎవరైనా తిరగడం కానీ అలాంటివి కానీ, వీటన్నిటి మీద కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సుమారు 3 కార్లు, 4 ఆటోలు, 50 బైకులు, మొత్తం 57 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అందరూ తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ వేసవకాలంలో ఈ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వేసవకాలం సెలవులకు ఇంటికి వెళ్ళేటప్పుడు వారి విలువైన వస్తువులు కానీ, బంగారు డబ్బులు ఉంటే వారితో తీసుకెళ్తామా, అయితే వారికి నమ్మకమైన వారి ఇళ్లలో దాచిపెట్టుకుని వెళ్ళడమో చేయాలని మరోసారి తెలియజేస్తున్నాము. ఈ బెట్టింగ్ విషయం కానీ, అట్లనే సైబర్ క్రైమ్ కూడా చాలా చోట్ల సైబర్ క్రైమ్ నమోదవుతున్నాయి. మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది, అయితే మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, లాస్ట్ 3 సంఖ్యలు చెప్పండి, 4 సంఖ్యలు చెప్పండి అని వాళ్ళని మాటలో దించడం, ఆ తర్వాత డేటా అంతా తీసుకుని వాళ్ళ దగ్గర అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేసుకోవడం. ఈ ఆడవాళ్ళైతే పార్ట్ టైం జాబులు ఇస్తాము, లేకపోతే మీరు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో లైకులు కొడతా ఉండండి, మీకు కొంత అమౌంట్ వస్తుందని వాళ్ళని మభ్యపెట్టేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం. ఆ తర్వాత వాళ్ళకి 500 1000 రూపాయల అమౌంట్ వేస్తే వాళ్ళ అకౌంట్ డేటా అంతా వస్తుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా కొట్టేస్తా ఉన్నారు. తర్వాత ఈ మధ్య కొత్తగా మాకు తెలిసింది ఏంటంటే, మీకు ఈ పథకాలు వస్తున్నాయి, మీ ఆధార్ నంబరు, మీ అడ్రస్, పూర్తి వివరాలని తెలియజేయండి అని ఎవరో అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఈ కాలనీలో రాసుకొని పోతున్నారు. దీని ఉద్దేశం కూడా ఇట్లా డబ్బులు కొట్టేసే ఉద్దేశమే. కాబట్టి పథకాలు అవి ఇస్తే గవర్నమెంట్ లోకల్ ఎంఆర్ఓ, ఆర్డీఓ లేకపోతే రెవెన్యూ స్టాఫ్ రావాలా, వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వారే ఉంటారు తప్ప వేరే ఎవరో ముఖం తెలియని వాడు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి చెప్పాలి. ఒకవేళ అలాంటివి జరిగితే ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. మాకు ఫోన్ చేయలేని పరిస్థితుల్లో 112 కాల్ చేయండి. అదే టోల్ ఫ్రీ నెంబర్ 112 కాల్ చేసి కంపల్సరీగా పోలీస్ సాయం తీసుకోండి. మోసపోవద్దు. మోసపోయిన తర్వాత మళ్ళీ కూడా అన్ని తిరిగి రావు. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వారి సేవలు ఉపయోగించుకొని మీరు ఇబ్బంది పడకుండా క్షేమంగా ఉండాలని ఆత్మకూరు పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.